దినేష్ గురించి ఏమన్నా తెలంగాణ ఆంధ్రానా? అదే కాదు ఎక్కడో మావయ్య. రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ రోజు 10,000 మంది చేసి డైమండ్ పొజిషన్ అయిపోయి డైమండ్ తీసుకొని డైమండ్ తర్వాత ఆడి గారు తీసుకొని తర్వాత అదిగో పవర్ ఆఫ్ దిశ. ఈ దిశ వల్ల ఈ రోజు చూడండి ₹1,00,00,000 విల్లా కట్టేసి ఎలాంటి లైఫ్ స్టైల్ చూస్తున్నా చూసుకోండి. యాస్ మావయ్య. ఎంత వయసు ఉంటుందండి? 30 సంవత్సరాలు, 31 సంవత్సరాలు అట్లా ఉండి 32 సంవత్సరాలు ఉంటాయి. చూడండి ఇంత చిన్న వయసు వాళ్ళు ఇలా సెటిల్ అయిపోయారంటే ఎలా సెటిల్ అయిపోయినట్టు? దిశ సేఫ్ షాప్. సేఫ్ షాప్ లో. అర్థమైందా? పవర్ ఆఫ్ దిశ. దిశ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా ఉంటారన్నమాట. చూడండి మన మహాగురుజిని నరేష్ మహాజీ లైఫ్ స్టైల్ చూడండి. బీటెక్ కంప్లీట్ అయిపోయి ఎంటెక్ జాయిన్ అయిపోయి పాకెట్ మనీ కోసం బిజినెస్ లోకి వచ్చారండి. ఖర్చులు ఉంటేలే అని చెప్పేసి పాకెట్ మనీ కోసం బిజినెస్ లోకి వచ్చేసి ఒక మీటింగ్కి వెళ్ళి కమిట్మెంట్ తీసుకొని ఈ రోజు సీరియస్ గా అంటాం కదా. ఏ జాబ్ ట్రై చేసినా కూడా ఏ జాబ్కి వెళ్ళినా కూడా మనకు వచ్చే శాలరీ చాలా తక్కువ వచ్చింది. ఈ బిజినెస్ లో మనం కంపల్సరీ 4 సంవత్సరాలు కూడా ఇది కూడా ఒక బీటెక్ అనుకొని నేను వర్క్ చేశానంటే మాత్రం 100% ఇంట్లో డైమండ్ అయిపోతే వారానికి 2 లక్షలు వస్తాయని చెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకుని పనిచేశాడు. ఈ రోజు మావర్జీ లైఫ్ స్టైల్ చూడండి. వారానికి 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటుందో పాటు 1,50,00,000 పెట్టి ఇల్లు కట్టుకొని హ్యాపీగా BMW కారు కొనుక్కొని మ్యారేజ్ చేసుకొని చూడండి లైఫ్ చూడండి ఎలాంటి లైఫ్. ఎలా వచ్చింది ఈ లైఫ్ అంటే మావర్జీ లైఫ్ కూడా సేమ్. పవర్ ఆఫ్ దిశ ట్రైనింగ్ ఎలా బట్టి ఈ రోజు మావర్జీ కమిట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలానే యాదగిరి గురూజీ చూడండి ఈ పర్సన్ కూడా 52 సంవత్సరాల దాకా ఆ వయసు వచ్చిన దాకా అన్ని పనులు చేశాడండి. పనులు చేయని పనులు అంటే ఏమి లేవు. ఇక్కడ చూడండి ఫోటోలు కూడా ఆల్రెడీ పెట్టారు. రోడ్డు పక్కన కూరగాయల బండి కూరగాయలు పెట్టుకొని కూరగాయలు అమ్ముతున్నాడు. ఐస్ క్రీమ్. పెట్టుకుని ఐస్ క్రీమ్ స్కూల్ కాడ అంట కదా ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు. ఒక ఏటీఎం కాడ సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. ఇలా 52 సంవత్సరాల వయసు అయిపోయింది. ఇంకేముందిలే నా పని అయిపోయింది కదా, నా వయసు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇంకా ఏదో చేయాలని ఒక ఆలోచనతో ముక్కు మొహం తెలియకుండా ఎవరి ద్వారాగానో ఈ బిజినెస్ అవకాశం తీసుకొని ఈరోజు చూడండి బెంజ్ కారు కొనుక్కొని వాళ్ళ మేడం గారిని బెంజ్ కారు మీద కూర్చోబెట్టాడు ఒకటే మాట. ఏంటి ఇంత మంచి లైఫ్ ఎలా వచ్చిందని చెప్పంటే సేమ్ దిశ ట్రైనింగ్. 100% పవర్ ఆఫ్ దిశ. ఇలాంటి లైఫ్ వస్తుంది ఇంతమందికి వస్తుందని చెప్పంటే మనకెందుకు మారదు? అలానే పెద్దింటి శ్రీనివాస్ మహాగురుజీ. మన మహాగురుజీ గురించి కూడా ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే. తల్లిదండ్రులు లేకపోయినా కూడా అక్కబావ కాడ ఉంటూ ఏంటి నా లైఫ్, మా అక్క వాళ్ళ లైఫ్ ఇలానైనా, ఇంకా ఏదన్నా మంచి లైఫ్ కావాలి నాకు, ఏం చేస్తే వచ్చిందని చెప్పేసి అంటాం కదా. చిన్న జాబ్ చేసుకుంటూ ఆ జాబ్ చేస్తున్నా కూడా మనసుకి అంటాం కదా ఇంకా ఏదైనా చేయాలని ఒక మంచి కోరికతో అంటాం. బలంగా కోరుకుంటే ఏదైనా వచ్చిందని చెప్పేసి అంటారు కదా. అలా కోరుకుంటే వచ్చిన ట్రైనింగ్ వచ్చిన మన బిజినెస్ అవకాశం సేఫ్ షాప్ కంపెనీ అవకాశం ప్రతి ఒక్కరికి వచ్చిందండి. వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటమే ఇక్కడ మనం చేసే పని. అవకాశాలు అందరికీ వస్తాయి కానీ దాన్ని కరెక్ట్గా మనం ఉపయోగపెట్టుకునేది మన పని. పవర్ ఆఫ్ దిశ. ఈరోజు 5 కోట్లు విల్లా అండి అది. చూస్తుంటే ఎట్లా పడుతుంది? మిరపకాయ ఎంత ఉందని కాదు దాని పవర్ ఎంత అనేది నాకు కొరికితే అర్థమైంది. యాస్ బాస్. ఆ విల్లా చూస్తే 3 స్టేర్లు బిల్డింగ్ కాబడుతుంది. ఆ లోపలికి వెళ్తే అర్థమైంది. 5 లక్షలు పెట్టి కట్టారండి వీళ్ళు. సారీ, 5 కోట్లు. 5 కోట్లు. ఐదు యాస్ కోట్లు మావయ్య. 5 కోట్లు అండి. 5 కోట్లు, ₹1,00,00,000 అంటేనే మైండ్ పనిచేయదు. 5 కోట్లతో కట్టాడు మావర్జీ. చెప్పండి మీరు. లైఫ్ లాంగ్ ఏ జాబ్కి వెళ్ళినా కూడా అంటాం కదా. ఈరోజు బీటెక్లు అంటారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంక్ మేనేజర్లు జీవితాంతం పనిచేసినా కూడా రిటైర్మెంట్ దాకా కూడా సంపాదించలేరు 5 కోట్లు బయట లైఫ్లో అయితే. ఈరోజు పవర్ ఆఫ్ సేఫ్ షాప్ కంపెనీ నెంబర్ 1 కంపెనీ ఉంది కాబట్టి ఈరోజు ఈ కంపెనీలో ఉన్నాడు కాబట్టి మావర్జీ ఇలాంటి సిస్టమ్ సక్సెస్ అవ్వే సిస్టంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు 5 కోట్లతో విల్లా కట్టేసి ఈరోజు బెంజ్ కార్ కొనుక్కొని మావర్జీ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే రియల్ హీరో లాగా తిరుగుతున్నాడు. చూడండి రాజు రమేష్ మావర్జీ.
చూడండి ఎంత చిన్న వయసు వాళ్ళు అండి మావర్జీ వాళ్ళు అంతా కూడా. మావర్జీ లైఫ్ స్టైల్ కూడా సేమ్. చాలా సార్లు విన్నాం మావర్జీ లైఫ్ స్టైల్. రాజు రమేష్ మావర్జీ వాళ్ళ అన్నయ్య గారికి బాగా పోతే, హాస్పిటల్లో హెల్త్ పరంగా బాగా ఖరాబ్ అయితే, ఆ ట్రీట్మెంట్కి దాదాపు 30 లక్షల దాకా అప్పు చేసి ట్రీట్మెంట్ చేయించినా కూడా అన్నయ్య గారు లేకుండా వెళ్ళిపోయారు ఆరోగ్యం బాగాగా. ఈరోజు వాళ్ళ అన్నయ్య గారికి పుట్టిన పిల్లలు, వాళ్ళ వదిన గారు, వాళ్ళ అమ్మగారు చూడండి ఎలాంటి లైఫ్. బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారంట పిల్లలకి. బిఎండబ్ల్యూ కారు కొనుక్కొని అందరికి ఒక రోల్ మోడల్గా తయారయ్యి ఇంత మంచి లైఫ్ వస్తుంది అంటే చెప్పండి మనం ఎంత టైం కేటాయించాలండి? ఇంత మంచి లైఫ్ వస్తుంటే మనం ఎంత పని చేయాలి చెప్పండి? Yes, ఒక్కొక్కరికి Mohan. ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అవునా కదా? చూడండి రవీంద్ర మోహన్ చూసారు కదా, 2014లో చూడండి ఎట్లా ఉన్నాడు. 2014లో సిల్వర్ పట్టా వేసుకొని చూడండి ఎట్లా ఉన్నారు చూడండి. మావర్జీ వాళ్ళు చూడండి ఎలా ఉంది ఈరోజు. మావర్జీ లైఫ్ స్టైల్ చూడండి. మావర్జీ కూడా 5 కోట్లు విల్లా కట్టుకొని మంచి రాయల్ లైఫ్ అనమాట. మన 8 లక్షలు పెట్టి బైక్ కూడా తీసుకున్నాడు. ఏడు Yes, Mohan. 7.5 లక్షలు పెట్టి తీసుకున్నాడు బైక్ కూడా. ఏంటంటే పవర్ ఆఫ్ దిశ. ఇంత మంచి లైఫ్ మన జీవితంలో మారుతున్నాయండి చూడండి. అంటాం కదా, ఒకే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒకేసారి సక్సెస్ అవుతాం కూడా ఆషామాషా కదండి. ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే జోకులుగా ఉంటారు. ఏముందలే క్యాజువల్ మాట్లాడుకుంటుంటారు. కానీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏం నేర్పించింది ఇక్కడ మావాజీకి? రవీంద్ర మావాజీ, అభిషేక్ మావాజీ అంటే అంటారు కదా, వాళ్ళు జోడీ బనానా అంటారు. జోడీగా వర్క్ చేసి ఈరోజు ఒక్కొక్కళ్ళు 5 కోట్లు విల్లాలు, బిఎండబ్ల్యూ కార్లు, ఆడి కార్లు, బెంజ్ కార్లు. చూడండి లైఫ్ స్టైల్ చూడండి. పవర్ ఆఫ్ దిశ. ఒక మనిషి కమిట్మెంట్ తీసుకోవాలండి. ఒక మనిషి కమిట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలంటే మన భార్య మన పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలరా బాబు. మనల్ని నమ్మి ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి అంటే అది మన చేతిలో ఉండిద్ది. సీరియస్గా ఎవరైతే తీసుకుని పని చేస్తారో వాళ్ళకి ఎలాంటి లైఫ్ వచ్చింది. చూడండి మన క్రాష్ లైన్స్ కూడా ఎలాంటి లైఫ్. సక్సెస్ఫుల్ ఫోటోలు సేఫ్ షాప్లో అప్పుడప్పుడు మనం చూపించుకోవాలి. రవివర్ ప్రసాద్ సార్ని నేను డైరెక్ట్ కూడా కలిసా బిజినెస్లో జాయిన్ కాకముందు. చూడండి ఎట్లా ఉన్నాడు. ఒక చిన్న బండి మీద అంటాం కదా, ప్లేస్ కూడా సరిపోకుండా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని భార్యను పెట్టుకొని అలా జర్నీ చేసుకునే లైఫ్. ఆర్మీ జాబ్ చేసుకుంటూ రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో వచ్చకుండా ఇది బాగుంది కానీ చెప్పేసి దీంట్లోకి వచ్చేసి ఈరోజు చూడండి జాగ్బార్ కార్. ఎలాంటి లైఫ్ చూడండి. ఎలాంటి లైఫ్ వచ్చిందంటే ఏంటి? పవర్ ఆఫ్ దిశ. రవీంద్ర మోహర్ జస్వీర్ మోహర్జీ చూడండి ఈరోజు యంగ్ రిచ్ రిటైర్ అని చెప్పంటారు మోహర్జీని. చూడండి ఎలాంటి వాళ్ళు. చూడండి బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కూడా పెట్టారు. స్టార్టింగ్లో బిజినెస్లో జాయిన్ అయినప్పుడు మనందరం ఇప్పుడు ఎలా ఉన్నాము, రేపు రాబోయే రోజుల్లో కూడా మన లైఫ్ మనస్ఫూర్తిగా 5 సంవత్సరాలు మనం చేస్తే పైగా పడుతుంది, ఫుట్ పడుతుంది కదా, పైన ఫుట్ పడుతుంది కదా, కింద Yes, Mohan. ఎలా చేంజ్ అయిపోయింది చూడండి లైఫ్ అనేది. మనస్ఫూర్తిగా ఒక 5 సంవత్సరాలు కష్టపడితే మాత్రం మన లైఫ్ కూడా రాబోయే రోజుల్లో ఈరోజు మన యశ్వరి మావారి ఫోటో మనం చూపించినట్టు రాబోయే రోజుల్లో మన ఫోటో కూడా మన టీం చూపిస్తారు. మన ఫోటో కూడా మన టీం చూపించాలి అని చెప్పేసి అంటే ఏం చేయాలి? ఒక 5 సంవత్సరాల పాటు మనం కూడా మనస్ఫూర్తిగా పని చేయాలి. ఈ బిజినెస్ ఎవరిది అప్లైంది కాదు, డౌన్ అయింది కాదు, నాది బిజినెస్. నన్ను ఎవరండి వీడియో కెమెరా ఆన్ చేసుకోమని చెప్పనాలి? నన్ను ఎవరండి మీటింగ్ రామని చెప్పనాలి? నన్ను ఎవరండి దిశ అమౌంట్లు ఇవ్వమని చెప్పి అడగాల్సిన పని ఉందండి? దిశ టికెట్లు మనం ఆల్రెడీ ట్రైన్ టికెట్లు బుక్ చేసాము. ట్రైన్ టికెట్లు బుక్ చేసినాక మనకి కౌంట్ అయిపోతుంది. అర్థమవుతుందా? చూడండి ఆ దిశకి ఈ స్లైడ్ చూస్తే ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయిపోద్ది అన్నమాట.
ఆ షాపులో దాదాపు రోజుకి వచ్చేసి 20,000 కాడి నుంచి 30,000 దాకా షాపింగ్ అదే అదే బేరం ఉంటుందంట. ఒక రోజుకి వచ్చేసి ఎంత బేరం చేస్తాడు ఆ పర్సన్? 15 ఇరవై నుంచి 20. 20,000 నుంచి 30,000 షాపింగ్ చేస్తాడంట, బేరం చేస్తుంటాడంట. అలాంటి షాపే 4 రోజుల పాటు షాప్ బంద్ అని చెప్పేసి ఆడ హిందీలో రాశాడు చూడండి. ప్రియారిటీ. చాలా మంది అంటారు కదా, గురూజీ ఆ, దిశాకి నేనేం వచ్చాను గురూజీ, నాకు టైం 4 రోజులు అంటే కుదరదు గురూజీ అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది చాలా మందికి. అంతే అనిపించేది చాలా మందికి. కొంతమంది ఇప్పుడు అమౌంట్ ఖర్చు గురించి ఆలోచన చేస్తున్నారు. నెక్స్ట్ ఖర్చు సంవత్సరం ఖర్చు అన్నారు మా వారిది. ఖర్చు గురించి కూడా, సంవత్సరానికి వస్తాను ఖర్చు. ఖర్చు గురించి వాళ్ళు చెప్పుకున్నా కూడా ఈరోజు దిశ ట్రైనింగ్ 4 రోజుల పాటు 7 స్టార్ హోటల్లో మనం స్టే చేయాలంటే మన ఖర్చు వాస్తవంగా అయితే 45,000 50,000 దాకా అయింది. ఈరోజు సేఫ్ కంపెనీలో మనం అంతా ఉన్నాం కాబట్టి మనకి డిస్కౌంట్లో ఏం చేసింది మన సిస్టమ్, ఏం చేసింది సక్సెస్ అప్పుడు సిస్టమ్ ఏంటంటే మనకి డిస్కౌంట్లో 9,360 రూపాయలే ఇచ్చింది ఇక్కడ. మామూలుగా ఇది ఎంత అయింది? 45 కాడ నుంచి 50,000 దాకా ఖర్చు అయింది ఆడ. ఆ హోటల్లో స్టే చేయాలంటే ఆ 4 రోజుల పాటు రోజుకి 10,000 పైన అయింది, రోజుకి 12,000 దాకా అయింది, 48,000 దాకా అయింది. ఈరోజు సేఫ్ షాప్లో నేను అంటాను మీ అందరికి కూడా, గురూజీ డబ్బులు ఖర్చు అవుతాయి, లేకపోతే ఏమో గురూజీ ఇబ్బంది కదా గురూజీ అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరూ నేను అంటాను, మీరు ఎవరైతే ఆ మాట అంటారో మీ మనసులో ఉందో, మీరు 9,360 కట్టుకొని మీరు రాండి, అమౌంట్ కట్టుకొని దిశకు రాండి. ఆ 4 రోజులు అయిపోయినాక నా కాడకు వచ్చి అడగండి, గురూజీ నేను 4 రోజులు వచ్చాను, ఇంత అమౌంట్ పెట్టి వచ్చాను, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు, నాకు తృప్తిగా లేదు గురూజీ, నేను పెట్టిన డబ్బులు లాస్ అని చెప్పేసి మీరు అడగండి. ఆ డబ్బులు మీరు ఏవైతే ఆ డబ్బులు కట్టొచ్చారో మీకు దానికి 10,000 రూపాయలు ఇస్తాను. అది చూసి రాని చెప్పాను చెప్పండి, అంతకన్నా నేను చెప్పను. ఎందుకోసం అని చెప్పండి, ఎందుకు గురించి మీరు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారని చెప్పంటే ఆ దిశ పవర్ నాకు తెలుసు, ఆ 4 రోజులు ఉండే వాతావరణం నాకు తెలుసు. ఈరోజు అలాంటి దిశకి వెళ్ళాను కాబట్టే ఒక ఆటో డ్రైవర్గా నేను 20 సంవత్సరాల పాటు వ్యవసాయం పని చేసుకున్న నేను ఈరోజు పూర్తి ఆపోజిట్లో మారేసి మీ ముందు రూబీ లెవెల్లో మాట్లాడుతున్నా. అదే ఒక ఏలి ముద్ర పర్సన్ నేనే ఈ రకంగా నా లైఫ్ స్టైల్ మారితే ఈరోజు మీరు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, మీరు ఇంతమంది ఉన్నారు, ఇంత రకంగా చదువుకున్న వాళ్ళు, ఇంకా మీ మైండ్ సెట్ ఎక్కడ ఆలోచిస్తుంది ఆలోచించండి. ఇక్కడ డబ్బులు మనం ఎవరు ఖర్చు పెడతలేదండి. మన సేఫ్ షాప్లో మన పేరు మీద లాగిన్ ఐడి ఉంది కాబట్టి మనకి డిస్కౌంట్లో వస్తుంది. సంక్రాంతి పండగకి బట్టల షాప్కి వెళ్తాం రియల్గా, మనకు కావాల్సింది శారీ ఒకటే, 1+1 ఆఫర్ పెట్టగలే, ఒక శారీ కాదు 2 శారీలు కొంటాం. ఒక రోజు కట్టి పడేసే చీరకే మనం అంత అమౌంట్ పెట్టి దేంట్లో షాపింగ్ చేస్తూ ఉంటాం. మన జీవితం మారుతుంది, మనకు వారానికి 2 లక్షలు సంపాదించుకునే బిజినెస్ అవకాశం మనం ఉంది, ఎలా చేయాలి అనేది నేర్పించడానికి మన మహాగురుజీ మన కోసం రెడీగా ఉన్నాడు. ఆడ మన మహాగురుజీకి రూపాయి కూడా మనం ఇచ్చే పని లేదు. మన కోసం మనల్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మన కోసం 4 రోజులు టైం ఇచ్చి దిశా ట్రైనింగ్ అని చెప్పేసి మనం పెడితే మన మీద మనం పెట్టుకుంటా పెట్టుబడి, దాన్ని కూడా వామ్మో ఇంత అవుతుంది అంత అవుతుంది మనం లెక్కలేసుకున్నామంటే మనం ఏం చేయలేమండి. ఆలోచన చేయండి. నేనైతే చెప్తున్నా, చిన్నగా ఆలోచిస్తే చిన్నగా జరిగింది, పెద్దగా ఆలోచిస్తే పెద్దగా జరిగింది. మన మైండ్ సెట్ అనమాట. మనం ఎలాంటి లైఫ్ కావాలి అని చెప్పామంటే బెంజ్ కార్లో తిరగాలంటేనేమో రిచ్గా ఆలోచించండి. కాదు నేను ఆటోలో కావాలి, లేకపోతే ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సులో ఎక్కగలంటేనే చిన్నగా ఆలోచించండి. మనం సేఫ్ షాప్లో ఉన్నామండి, పెద్దగా ఆలోచించండి. ఏదైతే ఇప్పుడు దాకా నేను చూపించిన మన మావోజుల ఫోటోలు, దినేష్ గురించి కానీ, నాగర్ నరేష్ గురించి కానీ, అర్థమైందా, పెద్దింటి శ్రీనివాస్ మావోజీ గురించి కానీ, రవీంద్ర మావోజీ, అభిషేక్ మావోజీ, ఇలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా స్టార్టింగ్లో ఈరోజు మనం ఎలా ఫీల్ అవుతున్నామో ఒకప్పుడు మావోజీలు కూడా అలా ఫీల్ అయిన వాళ్ళే. కాదు బాబు కొంచెం మనం దీంట్లో డేరింగ్ స్టెప్ ఒక స్టెప్ వేయాలి అని చెప్పేసి మావోజీలు ఒక స్టెప్ ముందుకేశారు. ఈరోజు అలాంటి లైఫ్ వస్తుంది. ఈరోజు ఒక స్టెప్ ముందుకేశారు కాబట్టి ఈరోజు ఒక్కొక్కళ్ళు బిఎండబ్ల్యూ కార్లు, ఆడి కార్లు, బెంజ్ కార్లు తిరుగుతారు మావోజీ వాళ్ళు. నేను కూడా అంటారు మీ అందరిని కూడా, ఒక స్టెప్ ముందుకేసి రండి వెళ్దాం. ఎవరైతే దిశ ట్రైనింగ్కి వెళ్తారో, ఎవరైతే దిశకి వెళ్ళి వస్తారో, ఇందాక ఒక చెల్లి కూడా చెబుతుంది,
ఇళ్ళ నుంచి ఛాలెంజ్ దిశకి వెళ్ళొచ్చాం కాబట్టి గురూజీ ఈ రోజు నేను బిజినెస్ లో ఉన్నాను, లేకపోతే ఉండేదని కదంటుంది ఒకటే మాట. ఇక ఆలోచించండి, నేనైతే చెప్పేది ఏం లేదన్నమాట. ఎవరైతే సీరియస్ తీసుకొని కాంట్రిబ్యూషన్స్ కూడా, ఈరోజు మనకి ఆదివారం, రేపు సాయంత్రం కల్లా గురూజీ వాళ్ళకి ఎన్ని లక్షలు 10 లక్షలు అప్పు చెప్పేసేయాలి. ఈరోజు నా కింద నాకు 10 మంది అమౌంట్లు నాకు వచ్చినాయి. ఇంకా వచ్చే అమౌంట్లు కూడా, ప్రతి ఒక్కళ్ళ అమౌంట్లు కూడా నేను రేపు సాయంత్రం కల్లా నరేష్ మావజీకి ఫోన్ చేసి మావాజీకి సెండ్ చేస్తాను అమౌంట్. సోమశంకర్ మావజీ కొట్టమంటారా, లేకపోతే ఎవరైనా గురూజీ వాళ్ళ నెంబర్ ఇచ్చి కొట్టించుకుంటారా? మొత్తం కొట్టేస్తా. రేపు సాయంత్రం కల్లా ఎవరైతే ఇస్తారో ఎక్కువ మంది, వాళ్ళ సీట్లు కన్ఫామ్. టికెట్లు అయితే కన్ఫామ్ అయిపోయినాయి. ఈ అమౌంట్ ఇస్తేనే అసలు కన్ఫామ్ అయిపోయింది. దిశాకి నేను కన్ఫామ్ గురించి అని చెప్పేసి, దిశాకి ఇచ్చే అమౌంట్లు మొత్తం కూడా నేను ఇక లేట్ చేయొద్దు. రేపు సాయంత్రం కల్లా మొత్తం క్లియర్ అయిపోవాలి. రేపు సాయంత్రం దాకా ఎందుకు సార్, ఈరోజు సాయంత్రం ఇచ్చేద్దాం. గురుజీ వాళ్ళు మనకు రేపు ఇచ్చారు అవకాశం, మనం ఒకరోజు ముందు చేస్తే తప్పైందంటావా? నో మహర్షి. ఒకరోజు ముందే చేసి చూపిద్దాం, ఏమంది? ఎస్ మహర్షి. ఒక దిశ అమౌంట్ల గురించి నేను చేస్తున్నా గురించి అని చెప్పేసి కాకుండా, అలానే ప్లాన్స్, ఫాలోఅప్స్, డీడీస్ క్లోజ్ చేయించుకుంటూ, డీడీ క్లోజ్ చేసే వాళ్ళకి ఎఫ్ఎంలు చెప్పుకుంటూ, ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు కూడా సింగపూర్ టార్గెట్ ఏదైతే ఉందో ఆ విన్నింగ్ ప్లానింగ్ కూడా ఆ పేపర్లో జిరాక్స్ తీపించుకొని వర్క్లో ఉండండి. ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉండండి, ప్రతిరోజు డీడీలు క్లోజ్ చేపిస్తూ ఉండండి. ఎవరైతే ప్రతిరోజు వర్క్ చేసి డీడీలు క్లోజ్ చేపిస్తారో వాళ్ళు సింగపూర్ విన్నర్స్, ఫస్ట్ విన్నర్స్ అవుతారు. సింగపూర్ విన్ అయ్యి సింగపూర్ వెళ్ళొస్తే అప్పుడు కదా మీకు మీ బిజినెస్ ఇంకా ఆర్ట్ ఆఫ్ అయ్యేది. అప్పుడు మీ బిజినెస్ ఏంటి అర్థమైపోయింది జనానికి కూడా, ఈ పక్కన ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది. సింగపూర్ వెళ్తే అర్థమైపోయింది, మామూలుగా ఉంటే అర్థం కదండి. సీరియస్ కమిట్మెంట్ తీసుకొని టైగర్స్, నేను చెబుతున్నా కదా, ర్యాంక్ 1 ప్రతి ఒక్క లీడర్ కూడా కమిట్మెంట్ తీసుకొని మీరు ప్రతి దాంట్లో ముందుండి మీ టీములు ముందుండాలంటే ఏం చేయాలి? మీరు ముందుండాలి. నేను దిశ అమౌంట్ ముందే ఇవ్వను, నా టీం వాళ్ళు ఇవ్వాలి. చెప్పండి, అది కరెక్ట్గా ఉండేది అంటారా? కరెక్ట్ కదా మహర్షి. నేను కాంట్రిబ్యూషన్ కట్టను మీటింగ్కి, నా టీం వాళ్ళు ముందు కట్టాలి. ఆ టీం వాళ్ళు మనల్ని లెక్క చేస్తారంటావా? నో మహర్షి, విలువ ఇవ్వరు. ఎట్టచ్చిది రెస్పెక్ట్ అంటే మనం ప్రతి దాంట్లో మనం ముందుంటేనే మన టీం ముందుంటుంది. అలా ఉంటేనే మనకి మనం మాట్లాడే మాట గురూజీ చెప్పాడు రా బాబు, కరెక్టే రా బాబు అని చెప్పేసి వాళ్ళు ముందుంటారు. అంతేగాని టీం వాళ్ళు ముందుండి వాళ్ళ వెనకాల మనం ఉన్నాం అనుకో, మనకి విలువ ఉండదు. సీరియస్ తీసుకొని టైగర్స్, ఈ బిజినెస్ ఎవరిదే అంటే సేఫ్ షాప్ కంపెనీ ఎవరిదే అని చెప్పేసి అన్నప్పుడు, నేను చాలాసార్లు చెప్పాను ఇదే మాట, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను అనమాట. కంపెనీ ఎవరిదన్నప్పుడు వికాస్ యాదవ్ మావర్జీ ఒక టాప్ 20 మీటింగ్ పెడితే మేము అంతా వెళ్ళాం. వికాస్ మన అడిగి మావర్జీ అడిగాడు అనమాట, సేఫ్ షాప్ కంపెనీ ఎవరిదని చెప్పండి, అందరూ మాది మాది అని అందరూ చేతులు పెగెత్తాం. మావర్జీ ఒకటే అన్నాడు, ఓకే మీ అందరి కోసం బిగ్ అని కొట్టాడు, అందరూ చేతులు పెగెత్తారు కదా, కంపెనీ అందరిది మందే అని చెప్పంటారు కదా. నేను చెబుతున్నా ఒక మాట, ఎవరైతే పని చేస్తారో వాళ్ళది సేఫ్ షాప్ కంపెనీ అన్నాడు ఒకటే మాట. పని చేసేవాడిది కంపెనీ, పని చేయకుండా ఇంట్లో కూర్చున్నాడు కంపెనీ కాదన్నాడు ఒకటే మాట. ఈరోజు పని చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు, పని చేసే వాళ్ళు సింగపూర్లో అవుతారు, పని చేసే వాళ్ళకి చెక్లు వస్తాయి, పని చేసే వాళ్ళు పైన మా ఊరిజోళ్ళు కూడా గుర్తుంచుకుంటారు. మనం పని చేసుకుంటూ ఉంటే మన మా ఊరిజోళ్ళు కూడా మనం గుర్తుంచుకోలేదంటే మన వర్క్ అంట కదా. ఒక మాట చెప్పాలంటే సింపుల్గా, మన సక్సెసే సమాధానం. థ్యాంక్ యూ అండి, మీ అందరూ కూడా థ్యాంక్ యూ అనమాట. మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలానే సింగపూర్ ప్రతి ఒక్కరు కూడా వినవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ప్రతిరోజు వర్క్లో ఉందాం, కమ్యూనికేషన్తో ఉందాం. అప్లైన్తో కమ్యూనికేషన్ చేయాలి, డౌన్లైన్తో కమ్యూనికేషన్ చేయాలి. 100% ప్రతిరోజు కూడా రిపోర్ట్ అనేది పంపించాలి. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా మన పైన అప్లైన్కి మన సబ్మిషన్ అయిపోయి ఏది చెబితే చేయాలండి. అప్లైన్స్ మన మామూలు ఏది చెబితే అది చేసుకుంటూ పోతేనే సక్సెస్ అవుతాం, లేకపోతే కామ్. ఫైనల్గా అది అనమాట. థ్యాంక్ యూ సార్. ఇక ఫైనల్గా మాట్లాడేది ఏముంది, ఇక ర్యాంక్ 1 లీడర్లు ఉన్నారు కొంతమంది లీడర్లు, వాళ్ళతో కమిట్మెంట్ తీసుకొని ఈరోజు జూమ్ అనేది క్లోజ్ చేసుకుందాం అనమాట. థ్యాంక్ యూ సార్. లేరు. మంచి తెలివిగలవాడు, నాకంటే కూడా ఎక్కువ మాట్లాడగల వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, ఒక దగ్గర పోయి కూర్చుంటే డీడీ క్లోజ్ చేసేంత సత్తా ఉన్న వ్యక్తి. దిశ గురించి అడిగితే డబ్బులు ఉండి కూడా అకౌంట్లో లక్షల ఉన్నాయి, ఆయన కూడా ఖర్చు అని 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పానని నెగిటివ్ మైండ్ సెట్, సారథి నెగిటివ్ మైండ్ సెట్. ఖర్చు గురించి ఆలోచన చేసి వాళ్ళ టీం వాళ్ళందరూ కూడా చెప్పాడు గురించి, మనం బోటలో 10,000 ఖర్చు, కంపెనీకి లాభమో అప్లైన్కి లాభమో అని చెప్పిన విధంగా డిస్కషన్ చేసుకొని ఈరోజు ఆ విధంగా డిస్కషన్ చేయడం వల్ల మళ్ళీ బ్యాంకాక్ విన్నర్, బ్యాంకాక్ ట్రిప్ కూడా విన్ అయ్యి వచ్చాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు, అంటే ఎవరైతే జూమ్ ప్యానల్ ఉన్నారో ఎనీ టీం అనమాట, గమనించండి. అంత తెలివిగల వ్యక్తి నేను అసలు కూడా అనుకోలేదు బిజినెస్ని వదిలేసి వెళ్ళిపోతాడని. కానీ దిశకి రాకపోవటం వల్ల నెక్స్ట్ మళ్ళీ దిశ వచ్చేసరికి లేడు ఈరోజు బిజినెస్లో.
అనుకుంటున్నాడు. కొంతమంది అంటున్నారు నెక్స్ట్ దిశకి వస్తాను గురూజీ. అప్పుడు దాకా మనం ఉంటే కదా, మన మైండ్ సెట్ ఎట్లా మారిపోతుందో కూడా తెలియదు. ఒక్క సెకండ్ చాలు, ఒక్క సెకండ్లో కూడా మన మైండ్ సెట్ మారిపోతుంది, మార్చేస్తారు కూడా పక్కన వాళ్ళు. అట్లాంటిది ఈరోజు దిశాకి రాల ఖర్చు గురించి ఆలోచన చేసి టీంతో కూడా అదే డిస్కషన్ చేశాడు. ఈరోజు అతను లేడు, ఆ టీం కూడా లేదు గురూజీ. ఆలోచన చేయండి సార్ అండ్ మేడమ్స్. ఖర్చు కాదు గురూజీ చూపించాడు ఈరోజు లైఫ్ స్టైల్, ఎట్లాంటి వ్యక్తులు ఈరోజు ఎట్లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారంటే దానికి కారణం దిశ. కాబట్టి ఖర్చు గురించి ఆలోచన చేసి ఎన్నో ఖర్చులు పెడతాం, వాస్తవానికి నిజమే. బయట ఎన్నో ఖర్చులు, ఈ రోజు నిన్న మొన్న కూడా చాలా మంది చాలా ఖర్చులు పెట్టారు. దిశకు వచ్చేసరికి మాత్రం చేతులు రావు. ఎలా అంటే గురుజీ కోసం అలాగుంది, కంపెనీ కోసం అలాగుంది, లేకపోతే హోటల్ వాడికి కాదు, ఎవ్వరికి కాదండి. మన జీవితాన్ని బాగుపరుచుకునేదానికి ఒక మంచి ఛాన్స్. అంటుంటారు మాకు టీం రావట్లేదు, వచ్చిన టీం పని చేయట్లేదు, వచ్చిన టీం నిలబడట్లేరు. మరి నిలబడాలంటే కదా దిశకు వస్తే కదా నిలబడేది. లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా డబ్బులు లేవు నాకు కూడా దిశ. లాస్ట్ మూమెంట్ గురించి బ్యాగులు గీగులు అన్నీ సర్దుకుని పోయి వేరే వాళ్ళని అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బస్సు మిస్ అయిపోయింది. ఫుల్ వర్షం వచ్చేసింది, ఆ డబ్బులు తీసుకొచ్చే మనిషి వస్తా ఉన్నాడు. ఆ, ఎట్లా అయిపోయింది, బస్సు కూడా మిస్ అయిపోయింది. మీకు కూడా తెలుసు మా గురించి. లాస్ట్ ఆ బస్సులు మిస్ అయ్యి మీ వచ్చే బస్సులో రావాల్సి వచ్చింది. ఉదయం నైట్ 7 8 గంటలకు కావాలి బస్ స్టాండ్లో కూర్చుంటే ఏకోజామున 4 గంటలకు మీ బస్సులు ఎక్కాము మా గురించి. అంటే చూడొచ్చు అనమాట ఎంత, అంటే దిశకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వటం